மொய்யாத்தடம் பொய்கை புக்கு முகேரென்ன கையார் குடைந்து குடைந்து உன் கழல் பாடி ஐயா வழியடியோ வாழ்ந்தோம் கண் பாரடல் போ செய்ய வெண்ணீராடி செல்வா சிறு மருங்கு மொய்யாத்தடும் மடந்தை மணவாழா ஐயா நீயா கொண்டு அருணும் விளையாட்டின் உய்வார்கள் உய்யும் வகையெல்லாம் உயிர்ந்தொழுந்தோம் எய்யாமல் காப்பாய் ஏமயேலோரம் பாவாய். ఈ 11వ కృతి యొక్క భావము అంతరార్థము తెలుసుకుందాము. ఈ 11వ కృతి యొక్క భావం ఏమిటంటే, మహాశివుని ఆలయమునందున్న కోనేటి తామరల పైన వాలి తిరుగాడుతున్న తుమ్మిదలను మా హస్తములతో మేమే చెల్లా చెదురు చేయొచ్చు ఆ నీటి యందు మంగళస్నానమునకు ఉద్యుక్తులైనాము. ఓ జగద్గురు, భక్తి గీతములు పాడుకున్న ఆలయమునందుండడి అనువంశిక భక్త బృందంలోని వారమే మేము. ఓ భస్మోద్దూలిత రూప, ఓ సకల సంపత్కారక, ఓ పార్వతీనాథ, నీ మహామహిమాన్విత లీలలే నీదు అపారమైన దయగా బడిసి ప్రాపంచిక దుఃఖముల నుండి మేము విముక్తి పొందితిమి. నీవే మమ్మలందరినీ జనన మరణ చక్రము నుండి కాపాడుమయ్యా అని వేడుకొనడి. దీని తాత్పర్యము అంతరార్థము ఏమిటంటే, ఈ పాటలో భక్తులైన బాలబాలికలందరూ శివాలయము కోనేటినందు స్నానం ఆచరించుచు శివ ప్రాశస్త్యముగా ఈ విధముగా పాడుకొనుచున్నారు. ఓ ప్రభు, నీ దివ్య పాదములను గూర్చి మేము పాటలు పాడుకొనుచు మా చేతులతో ఈ కోనేటి నీటి యందు తపతపా శబ్దములు చేయొచ్చు ఇక్కడి తామర పువ్వుల పైన వాలియున్న తొమ్మిదిల జుంకారమును చెదరగొట్టుచున్నాము. తరతరములుగా నీ భక్తుల పరంపరలోని వారమయ్యా మేము. ఓ మహాశివ, నీ తేజస్వరూపము దర్శించడం వలన మేము రక్షింపబడి ఉన్నాము. శరీరమును భస్మమును ధరించిన ఓ సదాశివ, సకల శుభములకు సంపదలకు కారకుడైన వాడా, విశాల నేత్రములు గల పార్వతికి భర్త అయినవాడా, నీ భక్తులకు నీవు చూపెడి లీలా మాత్ర విశేషములు నీ కృప పొంది జీవితపు దుఃఖములన్నింటినీ దాటి ఉన్నాము. అట్టి మమ్మలను భవిష్యత్తులో కూడా ఏ బాధలు లేకుండా రక్షింపుమయ్యా అండ్రి. ఇంకా మిగిలిన కృతులు దాని భావాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.